అండి అందరు ఎలా ఉన్నారు? ఇట్స్ మీ జ్యోతి పందిరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాక్చువల్గా తమిళ చూస్తే మీకు ఈ వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది. మేము మేడారం వెళ్తున్నాము. మేము 18th డేట్కి అనుకుంటా వెళ్ళింది. 18th వెళ్ళాము. మేము నల్గొండకి వెళ్ళామన్నమాట. సమ్ ఎగ్జామ్స్ ఉండేసరికి 2 days గ్యాప్ వచ్చేసరికి సరే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం కదా అని చెప్పేసి పాల్వంచకి వెళ్తే వాళ్ళు మేడారం వెళ్దామని చెప్పేసి అన్నారనమాట. సో 18th మేడారం వెళ్ళాము. సో అట్లా మార్నింగ్ 4కి అట్లా స్టార్ట్ అవుతే 6 to 6:30కి రీచ్ అయిపోయామన్నమాట మేడారంకి. అండ్ పార్కింగ్ ప్లేస్ నుంచి నియర్లీ 6 to 7 kilometers ఇంకెక్కువనే అనుకుంటా. అక్కడే స్నానాలు చేయాలంటే జంపన్న వాగులో స్నానాలు చేస్తే బాగుంటాయి, మంచిదని చెప్తే మేము ఇంటి దగ్గర స్నానాలు చేయలేదన్నమాట. డైరెక్ట్గా అక్కడికే స్నానాలు చేద్దామని చెప్పేసి వచ్చాము. సో అక్కడ పార్కింగ్ ప్లేస్లో కార్ పెట్టేసి నెక్స్ట్ మేము జంపన్న వాక్కి వెళ్తున్నాం అనమాట. అండ్ అక్కడ నుంచి ఆటోస్ ఉన్నాయి. బై వాక్ వెళ్దాం అనుకున్నాం, బట్ దగ్గర లేదని చెప్పేసి తెలుసుకొని మళ్ళీ ఆటోలో వెళ్ళామన్నమాట. చాలా దూరం ఉంది పార్కింగ్ ప్లేస్ నుంచి జంపన్న వాగ్ అయితే. ప్లస్ పార్కింగ్ ప్లేస్ నుంచి టెంపుల్ కూడా చాలా దూరం ఉంది. ఈ ఒక 3-4 days బ్యాక్ జాతర స్టార్ట్ అవ్వకన్నా ముందు 3-4 days బ్యాకే ఇంత దూరం పార్కింగ్ పెట్టారంటే ఇంకా జాతర స్టార్ట్ అయిన తర్వాత అయితే 15 kilometers దూరంలో పెడతారంట పార్కింగ్. సో ఇదనమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ మేము రీచ్ అయిపోయాము. చూసారుగా ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా అట్ సైడ్ కట్టుకైతే ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇలా చిన్న చిన్న పైపులు పెట్టారనమాట. పైపుల కింద వెళ్ళి స్నానాలు చేసుకోవడమే. సో చూస్తున్నారుగా ఎంతమంది జనాలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము స్నానం చేసుకోవడానికి ప్లేస్ వెతుక్కుంటున్నాము. సో అలా స్నానాలు చేసేసి నెక్స్ట్ అలా రెడీ అయిపోయి ఫస్ట్ దర్శనం అన్నమాట. దర్శనం తర్వాత స్నానాలు చేసుకున్న తర్వాత ఫస్ట్ దర్శనం తర్వాత వంటలు అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. మాకు ఇదే ఫస్ట్ టైం మేము జాతర టైంకి వెళ్ళడం. నార్మల్గా ఎప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామన్నమాట. ఇలా స్పెషల్గా జాతర టైంకి వెళ్ళి మేము వంటలు చేసుకొని తిన్న రోజులు అయితే లేవు. ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళింది. మాకు తెలియక వెళ్ళాం కాబట్టి వాళ్ళు చెప్పింది వింటున్నాం అనమాట. ఫస్ట్ స్నానాలు చేసి దర్శనం చేసుకోవాలని చెప్పేసరికి స్నానాలు చేసి ఇలా రెడీ అయిపోయి దర్శనం చేసుకుంటున్నాం అనమాట. అండ్ స్నానాలు అయితే అయిపోయినాయి, బంగారం తీసుకున్నాము. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ దర్శనం. అండ్ ఫుల్ జనాలు, ఫుల్ రష్. మేము మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి మా దర్శనం ఇంకా తొందరగా అయిపోయింది. ఇంకా కొంచెం లేట్ అయితే మాత్రం ఫుల్ ఉన్నారనమాట జనాలు. చూడండి మేము ఇప్పుడు ప్రజెంట్ పార్కింగ్ ప్లేస్ నుంచి దర్శనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. చూడండి ఇలా అంటే బంగారం, యూ ఆల్ నో దట్ సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్తే బంగారం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అని చెప్పేసి సో మేము బంగారం తీసుకొని వెళ్తున్నాం అనమాట. నేను, మా సార్, మా మమ్మీ, మా డాడీ, మేము 4 వెళ్ళినాము. అంటే మా చెల్లి కూడా వచ్చేది, మా నాన్నమ్మ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. కానీ బట్ మేము నల్గొండ నుంచి అట్లా సడన్గా డిసైడ్ అయిపోయి మేము వెళ్ళిపోయినాం కాబట్టి సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అటెండ్ అవ్వలేకపోయారు. సో ఏదో మేము అలా వెళ్ళి అటెండ్ అయ్యి దర్శనం చేసుకొని, అది కూడా మా మమ్మీ మొక్కుకుందంట. సో అందుకోసం అని చెప్పేసి వెళ్ళినాం అనమాట. సో చూస్తున్నారుగా వ్లాగ్ అలా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి మా దర్శనం ఎలా అయింది. అండ్ నెక్స్ట్ మేము వంటలు చేసుకున్నప్పుడు ఎలా వంటలు చేసుకున్నాం, ఎట్లా తిన్నాం, ఎట్లా వెళ్ళినాం అన్నది కూడా మొత్తం వ్లాగ్ కంటిన్యూ అవుతుంది అనమాట. చూస్తూ ఉండండి. అండ్ చూస్తున్నారుగా ఇప్పుడే ఇంత జనాలు ఉంటే మళ్ళీ కరెక్ట్ జాతర టైంకి అయితే నాట్ ఈవెన్ మనకు ఇట్లా నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అనుకుంటా, నాకు తెలిసినంత మట్టుకైతే. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారని అంటే మాకు దర్శనం అవ్వడానికి 1 hour టైం పట్టిందనమాట. నియర్లీ మేము దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినాము. ఇట్లాంటి టైంలో దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోలేము, ఎందుకంటే జాతర టైంలో స్పెషల్గా అయితే వెళ్ళలేము. నార్మల్ టైమ్స్కి మనం దర్శనంకి వెళ్ళినప్పుడు అయితే మంచిగా దగ్గరికి వెళ్ళి గద్దెపైకి వెళ్ళి మనము దర్శనం చేసుకోవచ్చు దేవిని. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్లోనూ అయితే వీ కాంట్. అండ్ ఇట్లాంటి టైంలో ఇంతమంది జనాల మధ్యలో మనం కేర్ఫుల్గా ఉండాలి. అంటే జేబు దొంగలు ఉంటారు అండ్ చైన్ చేజర్స్ ఉంటారు, అట్లాంటి వాళ్ళ దగ్గర అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇక్కడ మా దర్శనం కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు మెల్లమెల్లగా దర్శనం చేసుకుంటూ సమ్మక్క తర్వాత సారక్కని దర్శనం చేసుకుంటూ అలా వెళ్తున్నాం అనమాట. సో చూస్తూ ఉండండి. నాకు కొంచెం కోల్డ్ అయింది, సో నా వాయిస్ అలా వస్తుందన్నమాట, ఇగ్నోర్ దట్. సో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
సో ఇక్కడ మా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ మేము ఫుడ్ వండుకోవాలని చెప్పిన కదా, సో పాలు పొంగిచ్చేసి నైవేద్యం చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ మేము కోడిని కట్ చేసి కోడిని వండుకొని చికెన్ వేసేసుకొని తినేసి బయలుదేరడం లేట్. సో చూడండి మేము ఇలా ఎంజాయ్ చేసాము. ఏంటి ఏం సంగతి అన్నది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కర్రీ కుకింగ్ అయిపోయిన తర్వాత కొంచెం టేస్ట్ చూడడానికి ఇస్తారు కదా, ఇట్లా సూప్ కొంచెం వేడి తాగితే కొంచెం గొంతు కూడా బాగుంటుంది. అప్పుడు నాకు కొంచెం సర్ది అప్పుడు కూడా ఉండే అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇచ్చింది నాకు, మా ఆయనకి, మా డాడీకి ఇచ్చింది అనమాట మమ్మీ. సో అలా టేస్ట్ చూసాము.
మీలో ఎవరైనా ఇలా టేస్ట్ చేస్తారా? ఇట్లా కూర కంప్లీట్ అయిపోయిన వెంటనే ఒకసారి టేస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇలా మేము కోడి కట్ చేసేసుకొని తినేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ తినేసి స్టార్ట్ అవ్వడమే. సో నెక్స్ట్ ఇలా మేమైతే మా దర్శనం ఇలా కంప్లీట్ చేసుకున్నాము. మేడారం సమ్మక్క సారక్క జాతరని మేమైతే ఇలా కంప్లీట్ చేసేసుకొని మంచిగా దర్శనం చేసుకొని ఇలా బయలుదేరిపోయామన్నమాట. అండ్ నెక్స్ట్ మేము బ్యాక్ టు పాల్వంచ. అండ్ పాల్వంచ నుండి నెక్స్ట్ మేము నల్గొండ వెళ్తామన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ ఆదిలాబాద్ ఎగ్జామ్ రాసి. సో చూసారుగా, ఇదన్నమాట ఇవాళ మన వీడియో. మేమైతే ఇలా ఫుడ్ కంప్లీట్ చేసుకొని తినేసి బయలుదేరుతున్నాము. సో చూసారుగా, ఇదన్నమాట ఇవాళ మన వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.